తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రాత్రి అదుపులోకి తీసుకున్న సిట్ బృందం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. అప్పన్న విచారణకు సహకరించట్లేదని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో అప్పన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. గతంలో సిట్ విచారణను తప్పుబడుతూ అప్పన్న కోర్టును ఆశ్రయించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. హరీష, తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న రాత్రి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను సిట్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. గతంలో ఎవరైతే అప్పన్న ఉన్నారో ఈయన అంటే కేసును తప్పుబడుతూ కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఇవాళ ఇప్పుడు అప్పన్నను అరెస్ట్ చేయడము సంచలనంగా అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం చూసాము, ఎవరైతే డైరీ నిర్వాహకులు యజమానులు ఉన్నారో అటువంటి వారిని అరెస్ట్ చేసి బెయిల్ మీద ఉన్నారు. అయితే తాజాగా ఈ కేసును మళ్ళీ కూడా కొనసాగించే విధంగా కూడా సిట్ అధికారులు అప్పన్నను అరెస్ట్ చేయడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. హరీష. థాంక్యూ శ్రీనివాస్.